ఇది చూడండి గాయ్స్, లొకేషన్ ఇది. అక్కడ నుంచి వెళ్ళొచ్చు. ఓ ఏంది మొత్తం ఫారెస్ట్ లోకి వచ్చేసినాం ఇక. ఇక్కడ చూస్తున్నారా, అక్కడ సైడ్ బై సైడ్ వాటర్ ఉన్నాయి. అంటే రివర్ది ఒక లేన్ నడుస్తుంది. అది చూడ్డానికి చాలా బ్యూటిఫుల్ ఉంది. అంటే ఇటు రోడ్డు, అక్కడ వాటర్. అదిగోండి చెప్పినా కదా, అక్కడ వాటర్ ఉన్నాయి చూడండి. అమేజింగ్. చూడండి అక్కడ వాటర్ అండ్ ఇటు రోడ్. సెక్సీ, ఆసమ్. అక్కడ కిందికి వెళ్ళినారు చాలామంది. బైక్ మీరు 300 కిలోమీటర్స్ నడిపించుకోగలరు బోరింగ్గా. 300 కిలోమీటర్స్ పాటలు వినుకుంటా నడిపించగలరు అంటే రండి. ఎందుకంటే 300 తర్వాత ఆఫ్టర్ 120 కిలోమీటర్స్ ఉంటుంది కదా, అదైతే అసలు మీకు అర్థమే కాదు తెలుసా. 120 కిలోమీటర్స్ నడుము నొప్పులు, మెడ నొప్పులు అన్నీ గాయబ్. రోడ్ అట్లుంది చూడండి. చూడండి ఒక వ్యూ పాయింట్ ఉంది. नहीं होगा. ये थम्स अप देखो, ग्रैंड इन रिसोर्ट लगा है. गाइस ఇంకోటి మెయిన్ ప్రాబ్లం ఏంది తెలుసా, నెట్వర్క్స్ లేవు ఇక్కడ. సో మీరు వస్తే ఆఫ్లైన్ మ్యాప్స్ డౌన్లోడ్ చేసుకొని రండి. చాలా మంచి సీన్స్ ఉన్నాయి. లిటరలీ పూణే వైబ్ ఇస్తుంది. మీరు ఎంజాయ్ చేస్తున్నారా చేస్తలేరా అది చెప్పండి. మేము మోటోజీపీ ఆడుతున్నాం. I apologize at least 100 times. You never heard my perspective or took my advice. But I put all the problems in a pot, then I stirred. I said what I said, what I did was a blur. And it's just a bad habit, maybe it's just a curse. Now our friendship's on do not disturb. I'll put fuel on the fire. Tried to fix what was broken, but you made up your mind. Oh, lorry breakdown. Biscuit aitunde jadala. పోతుంటే ఇంకా పోవాలనిపిస్తుంది తెలుసా, అంత బాగుంది. కానీ గుంతలు వచ్చినప్పుడు జరా గైస్, నేను నిజంగా చెప్తున్నా, మహారాష్ట్ర మహాబలేశ్వర్ భీమాశంకర్ వెళ్ళినా కానీ ఘాట్స్ ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నంత ఘాట్స్ ఎక్కడ ఎంజాయ్ చేయలేదు నేను. జబర్దస్త్ ఘాట్లు ఉన్నాయి తెలుసా. అప్పటి నుండి మనం ఘాట్ ఎక్కినాం కదా, ఇప్పుడు దిగుతున్నాం. నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే మేము గోల్ తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఖాళీ మంచి పని చేసిన, బ్రేక్ ప్యాడ్ చేసిన, లేదంటే అయిపోతుండే దీని పని. అంటే ఇక్కడ వచ్చినాక తెలిసింది ఏంటంటే మారేడుమిలి అనేది ఒక విలేజ్. ఇది విలేజ్. ఇక్కడ బొంగుల చికెన్ దొరుకుతుంది. బొంగుల చికెన్ తినాలి. ఇక్కడ నుండి మీరు రూమ్ తీసుకొని ఏదో తీసుకొని సైట్ సీయింగ్ పోవాలి. సైట్ సీయింగ్ వచ్చేసి మీకు 90 కిలోమీటర్స్ 120 కిలోమీటర్స్ అట్లున్నాయి. సో నేనేమో మారేడుమిలి అంటే పర్టికులర్లీ ఏదైనా స్పాట్ అనుకున్నా. బట్ నో, నాకు ఆకలి అవుతుంది భయ్య. 9:24 అవుతుంది. బండి ఇక్కడ పెట్టి ఓపెన్ ఉందా లేదా చెక్ చేద్దాం ఫస్ట్. ఓపెన్ ఉందా అన్న? లేదా? నయ్యే
అదే బిర్యానీ ఉందన్న, ఇంత పొద్దున బిర్యానీ ఒకటి తింటాడు. మనకు కావాల్సింది బ్రేక్ఫాస్ట్. సో ఇది కనిపించింది ఒకటి, అవో తాత వేస్తుండు. చూద్దాం ఏమేమున్నాయి మన దగ్గర. వడలు ఉన్నాయి, బొండలు ఉన్నాయి, అవో ఆడ దోశలు వేస్తుండు జబర్దస్త్ కాక. सिद्धांत भाई नाश्ता कैसा था? अरे बाल अच्छा नहीं है रुको। अरे बाल कैसा भी हो, नाश्ता कैसा था वो बोलो. काम चलो जैसा शक्ल है वैसा नाश्ता था. బ్రేక్ఫాస్ట్ ఎంత టేస్టీ ఉండే అంటే చూడండి, అంత టేస్టీ ఉండే. ఇది మన సిద్ధాంత్ భాయ్ తిన్నది, ఆడమ్మ నేను తిన్నది. అస్సలు బాగాలేదు భయ్యా. ఫుడ్ ఆయిలీ ఫుడ్ తెలుసా, చాలా ఆయిల్ ఉండే వడల. ఆడ బ్రేక్ఫాస్ట్ చేసినాక సుకూన్ జాగా కావాలి కూర్చొని ఆలోచించడానికి. ఏదైనా చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తాం ఏం చేయాలి, ఏడుకోవాలి. 10 అవుతుంది, ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసుకోవాలి. సో మేము ఇప్పుడు ఏందది మారేడుమిలిలో బ్రేక్ఫాస్ట్ చేసినాక ఇంకా ముందు ఎక్కడ పోదాం అనేది డిసైడ్ చేయడానికి ఒక చెట్టు కింద కూర్చున్నాం. ఇక్కడ ఒక వాటర్ ఫాల్స్ దొరికింది. వాటర్ ఫాల్స్ అట్లీస్ట్ అదన్నా చూసిపోదామని ఆగినాము. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇదంతా సామాన్ తీసుకొని లోపలికి పోవాలి మనము. ఇదొక బ్యాగ్, అదొక బ్యాగ్, హెల్మెట్, ట్యాంక్ బ్యాగ్ అన్నీ తీసుకొని పోదాం. ఇంత దూరం వచ్చినాం కదా, అట్లీస్ట్ వాటర్ ఫాల్స్. సో ఇది మన పరిస్థితి ఇప్పుడు. ఇట్లా మోసుకొని వాటర్ ఫాల్స్ పోదాం. చలో. अरे तुम बोल के वीडियो निकालो, पेट तो अंदर कर ले तू. पेट कई को अंदर करते. वाटर फॉल्स अगर आइसक्रीम अम्मुతుండు మన. भी पैसा मांगेगा क्या पता. टिकट तो बोलो कितने का है पर हेड? क्या भाई चलो. या भाई आपका नाम लिए, आपके चैनल के थ्रू आए. हाँ 20 रुपए कम कर देंगे. हैं चलो चलो चलो. है कहाँ वाटर फॉल्स वो तो पूछो. వాటర్ ఫాల్స్ చూడాలంటే ఇదే 50 రూపాయలు ఇచ్చి వాటర్ ఫాల్స్ చూడాలి. స్నానం చేసుకోవాలనిపిస్తే స్నానం కూడా చేసుకోవచ్చు. అమ్మ ఫైనల్లీ ఇదే వాటర్ ఫాల్స్. మారేడుమిలిలో చూసేదంటే ఇది ఒక్కటే ఉంది, మిగతా అవన్నీ సైట్ సీయింగ్ ఉన్నాయి. అవన్నీ మీరు పోవాలంటే 150 కిలోమీటర్స్ పోవాలి. వనజంగి కానీ లంబాసింగి కానీ. ఓ మనుషులు ఎంజాయ్ చేస్తున్నారు. కూర్చొనికే జాగా లేదని జాగా దోలాడుతున్నావు. చూస్తున్నారా గైస్, మారేడుమిలి అంటే ఇదే. అవ్వండి ఫోటోలు దిగడము. ఆడేమో మన వాటర్ ఫాల్స్. ఏంటంటే ఈరోజు వాటర్ అంత లేవంట, వర్షం పడినప్పుడే వాటర్ ఉంటాయి, అదైతే మనకు అందరికీ తెలుసు. బట్ అంత ఖాస్ ఏం లేదు. బైక్ ట్రిప్ మీకు ఇష్టము, ఘాట్స్ ఇష్టం అయితే మీరైతే ఇక్కడ రావచ్చు, నేను అట్లా సజెస్ట్ చేస్తా. బట్ ఓన్లీ దీనికోసం అయితే వద్దు భయ్య. మీకు నేను చెప్పినా కదా ఆల్రెడీ 200 to 300 కిలోమీటర్స్ హైదరాబాద్ నుంచి బోర్ కొడుతుంది. దాని తర్వాత 100 కిలోమీటర్స్ బైక్ ఇష్టం ఉన్న వాళ్ళకి, రోడ్ ట్రిప్స్ ఇష్టం ఉన్న వాళ్ళకైతే జబర్దస్త్ ఉంటుంది అసలు. అయిపోయింది మారేడుమిలి వాటర్ ఫాల్స్ అయిపోయింది. ఏమైతుంది 11:30. ఎందుకంటే 500 కిలోమీటర్స్ ఉంది. మనం ఏం ప్లాన్ చేసినామంటే ఇక్కడ నుంచి రాజమండ్రి పోదాం, రాజమండ్రి టు విజయవాడ టు హైదరాబాద్ పోదాం. 80-90 కిలోమీటర్స్ పెరిగిపోయింది అనమాట. వచ్చే రూట్ చాలా డేంజర్గా ఉండే, అందుకే. చలో గైస్ అయిపోయింది మన మారేడుమిలి. ఇక ఇక్కడ నుంచి ఇంటికి పోదాము. 12:30 అవుతుంది ఎగ్జాక్ట్లీ. మనము నైట్ కూడా 12:30కి అట్లా వెళ్ళినాం అనమాట. చూద్దాం ఇంటికి పోయేదాకా ఎంత టైం అవుతుందో. మెల్లగా పోదాం, రేపు ఆఫీస్ పోవాలి తెలుసు కదా. ఎంజాయ్ చేసుకుంటూ పోదాం. నేనైతే రైడ్ ఎంజాయ్ చేసిన, బైక్ చాలా ఎంజాయ్ చేసిన. చలో పోదాం. దారిలో ఏమైనా కలిస్తే చూపిస్తాం మీకు కూడా. సీన్స్ చూస్తున్నారా? ఈ సీన్స్ ఏందో కానీ ఈ రోడ్కి అయితే నేను ఫిదా అయిపోయినా భయ్.
బండి లిటరల్లీ చెప్తున్నా 80% ఇట్లా లీన్ అవుతుంది ఖాళీ 80% ఇట్లా 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 మస్తు మజా వచ్చింది నాకైతే. ఈ రోడ్డు కోసమైనా రావాలి 400 కిలోమీటర్లు దాటి. మస్తుంది లొకేషన్, నైస్. చూపిస్తాం. వెళ్ళేటప్పుడు క్లైమేట్ చూడండి ఎంత మంచిగా అయింది. వావ్ వావ్ వావ్. గైస్ ఒక షార్ట్ అయిపోయింది. ఈడేమో నెట్వర్క్స్ లేవు. వికాస్ సిద్ధాన్ ఏడున్నారో నాకు తెలియదు, నేను ఏడిపోతున్నా నాకు తెలియదు. వాళ్ళు నన్ను రాజమండ్రి రమ్మన్నారు, నేనైతే కరెక్ట్ రూట్ వస్తున్నా. వాళ్ళు ఎక్కడున్నారు నాకు ఏం ఐడియా లేదు. హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన వస్తారేమో అని. మళ్ళీ నా మైండ్ ఏమనుకుంటుందంటే ముంగరికి వెళ్ళిపోయారేమో అని వాళ్ళని ఫాలో చేస్తున్నాను. ఇంకా నెట్వర్క్లు మాత్రం ఫోన్లో అస్సలు లేవు. అమ్మ రాజమండ్రి వెళ్ళే రోడ్ ఏది ఇదా? ఫైనలీ వికాస్ వాళ్ళు కలిసినారు. రాజమండ్రి వచ్చి కలిసినాం మేము. ఇక్కడ నుంచి విజయవాడనే 150 ఉంది, మళ్ళీ విజయవాడ టు హైదరాబాద్ 300 ఉంటుంది. అంటే 450 కిలోమీటర్స్ ఉంది. శనికి షార్ట్ అయ్యేది అయ్యో. వికాస్ వీళ్ళు ఖాళీ రోడ్ దొరికింది కదా, 130 140 కొడతారు. నేను నా బండిని అంత కొట్టలేను భయ్యా. మనం 110 లాస్ట్. వాహ్ జబర్దస్త్ వ్యూ ఉంది భయ్యా. ఇది రాజమండ్రి బ్రిడ్జ్, ఇది ఆసమ్. బాబా 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 ఏమన్నా ఉందా హైవే ఇది? నా బండి మొత్తం ఓపెన్ అయిపోతుంది ఇంజన్, అట్లుంది హైవే. ఎంత కొడుతో కొట్టు. అబ్బో కానీ జబర్దస్త్ ఉంది భయ్. బండి పవర్ తక్కువైపోతుంది హైవే మీద. అమ్మా ఈ రోడ్ మీద నాకు 10 hours కావాలి. ఈ రోడ్ ఏంటంటే రాజమండ్రి టు విజయవాడ రోడ్. ఫస్ట్ టైం వస్తున్నా గైస్. చాలా మందికి డౌట్ ఉంటుంది కదా, నేను ఇంత లాంగ్ డిస్టెన్స్ అంటే 1 dayలో 12 hours ఎట్లా కంప్లీట్ చేయగలుగుతా అని. చెప్తా వినండి. రైడ్ మోడ్ ఆన్, పాటల్ ఆన్, ఖతం. గైస్ రాజమండ్రి నుండి విజయవాడ రావడానికి 4 అయింది. ఇప్పుడు మేము విజయవాడ గలీలలో ఉన్నాము. హైదరాబాద్ అని కొడితే మొత్తం గలీలు చెప్తుంది. ఇది 300 కిలోమీటర్ ఉంది భయ్యా. ఇంకా ఈ 300 కొట్టేస్తే లెస్ దాన్ 24 hours మేము 1100 కిలోమీటర్స్ తిరిగినట్టు. ఏంద్రా అబ్బాయి ఏడకి తీసుకపోతున్నావు? అరే 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 అరే. ఓఫో విజయవాడ హైవే ఇంత మంచిగా ఉందా? ఎన్నిసార్లు వచ్చినా కానీ ఈ బ్యూటీ చూడలేదు నేను. వర్షాలు పడి మంచిగా గ్రీన్ అయింది. ఇతను పర్ డే 600 కిలోమీటర్స్ రైడ్ కొట్టేసి పిచ్చోడైపోయాడు. అమ్మ ఫైనలీ మనం వచ్చినాము విజయవాడ. చెప్తున్నా కదా 600 to 700 కిలోమీటర్స్ రైడ్ కొట్టినా నాన్ స్టాప్.
చుక్కలు కనిపిస్తున్నాయి, చేతులు ఇట్లా వణుకుతున్నాయి తెలుసా. ఇగో అన్నం తిందామని కొత్త హోటల్ ఓపెన్ అయింది, బయట టేబుల్ వేయించినాము. ఫస్ట్ చేతులు ముఖం కడుక్కొని అన్నం తిందాం, దాని తర్వాత మళ్ళీ కొట్టుడే 300 किलोमीटर्स ఉంది ఇంకా హైదరాబాద్ లో. తెలుగు में बात करो, हमारा ऑडियंस जो है ना तेलुगु, एक बार तेलुगु बोलो. क्या बोलूं, थोड़ा बोलो. राइड करके कैसा लगा, तेलुगु में बोलो. तेलुगु पता ही नहीं क्या बोलूं. देखो आँख देखो, 1000 किलोमीटर्स राइड हो गया. आ जाओ खाना खा लो. 6 पैक्स मत दिखाओ पब्लिक को. చాలా పెద్ద రైడ్ చేసి పెద్ద ప్రోటీన్ ఫుడ్ తినాలి కదా. ये नींबू में से कुछ निकल ही नहीं रहा. తిన్నాక డైరెక్ట్ మీతో బండి మీద కలుస్తున్నా నేను, ఎందుకంటే చాలా లేట్ అయిపోతుంది. 300 కిలోమీటర్లు ఎట్లా కొట్టాలో ఏమో.